అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో గుప్పమంటున్న వార్త, ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి ఐఆర్ లేకుండా డైరెక్ట్గా 14 నుంచి 24% పీఆర్సీ అంటూ మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి వైరల్ అవుతుంది. ఇందులో వాస్తవం ఎంత, ఇలా జరుగుతుందా అనే దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి వివరణ ఒకసారి మనం చూద్దాం. గుప్పమంటున్న వార్త, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డైరెక్ట్గా పీఆర్సీ ఫిట్మెంట్ 13 నుంచి 24 మధ్యలో ప్రకటన రావచ్చని సెక్రటేరియట్ వర్గాల సమాచారం అంటూ కొద్ది లీక్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే పీఆర్సీ అనేది కేవలం ఫిట్మెంట్ మాత్రమే కాదు, పీఆర్సీలో చాలా ఉంటాయి. దీనికి ఖచ్చితంగా పీఆర్సీ అమలు చేయాలంటే ఒక కమిషన్ వేయాల్సిందే. ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఆధారంగా చాలా అంశాలు ఇందులో ఉంటాయి. ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కానీ, ఈ హెచ్ఆర్ఏ సంబంధించి కానీ, డిఏ రేట్ కానీ, ఈ విధంగా చాలా అంశాలు ఉంటాయి. ఈ అన్నిటిని పరిగణలోకి తీసుకున్నాక మాత్రమే అది ఒక పీఆర్సీ లాగా అవుతుంది. అలాగే పెన్షన్ విషయానికి వస్తే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కానీ, వాళ్ళకి మెడికల్ అలవెన్స్ సంబంధించి కానీ, ఇట్లా ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ సంబంధించి మెడికల్, అలాగే కమిటెడ్ పెన్షన్, ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. అలాగే గ్రాట్యుటీకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి పీఆర్సీలో భాగం. అయితే డైరెక్ట్గా ఫిట్మెంట్ ఇస్తారనేది ఇది జరిగే పని కాదు. ఎందుకంటే ఇవన్నింటిలో కలిస్తేనే అది పీఆర్సీ అవుతుంది. కేవలం ఫిట్మెంట్ ఇచ్చినంత మాత్రాన అది పీఆర్సీ అయిపోదు. దానికి సంబంధించి ఈ కమిటీ ఖచ్చితంగా సర్వే చేయాలి. కమిటీ ఉద్యోగుల్ని అడగాలి, వివరాలు సేకరించుకోవాలి. ఈ వివరాల ఆధారంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఈ ఫిట్మెంట్ కానీ మిగతా అంశాలను కానీ డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఈ కమిటీ సిఫార్సు లేకుండానే ప్రభుత్వం ఈ విధంగా ఇవ్వడం అనేది జరగదు. ఈ విధంగా ఇచ్చినా కూడా దానికి ఖచ్చితంగా మళ్ళీ కమిటీ వేసి దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. అయితే ఒకవేళ ప్రకటించినప్పటికీ మనకి జూలై నుంచి అమలు 2024 జూలై నుంచి ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఒకవేళ అప్పట్లోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని కూడా ఇవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ పీఆర్సీ ఫిట్మెంట్ కానీ, ఈ ఐఆర్కి సంబంధించి కానీ రేపైతే ఒక 100% ఖచ్చితమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు ఊహాగానాలు మాత్రమే ఉంటాయి. ఏది ఎలా వచ్చినా సరే మనకి వీటికి సంబంధించినటువంటి మానిటరీ బెనిఫిట్స్ మాత్రం జూలై 2024 నుంచి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐఆర్ ఇచ్చినా సరే, ఇట్లా పీఆర్సీ ఇచ్చినా సరే మనకి బెనిఫిట్ మాత్రం ఖచ్చితంగా 2024 జూలై నుంచి అమలు అయ్యే విధంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.